హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా కొంతమంది కన్సీవ్ అవుతారు, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవుతారు. కొంతమంది ఏంటంటే మధ్యలో పీరియడ్స్ రాకుండానే మనం మెడిసిన్స్ ఇస్తామన్నమాట ప్రెగ్నెన్సీకి. సో పీరియడ్ లేకుండానే కన్సీవ్ అయిపోతారు. సో దే ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో వీళ్ళకి ఏంటంటే మా లాస్ట్ పీరియడ్ అసలు ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీ ఇప్పుడు నాకు ఎన్నో నెల కరెక్ట్గా అనేది అర్థం కాదు. జనరలీ ఫర్ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే ఈ నెల మీకు పీరియడ్ రావాలి, బట్ ఈ నెల రావాల్సిన పీరియడ్ రాలేదు. అట్లాంటప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది మీకు లాస్ట్ ఎప్పుడు పీరియడ్ వచ్చిందో, అంటే ఎగ్జాక్ట్లీ 1 month అయింది మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇఫ్ యూ ఆర్ చెకింగ్ యువర్ ప్రెగ్నెన్సీ టుడే అండ్ ఇట్ ఈస్ షోయింగ్ పాజిటివ్, దట్ మీన్స్ యూఆర్ ఆల్రెడీ 1 month ప్రెగ్నెంట్. దట్ ఈస్, ఇది మర్చిపోతారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇప్పుడు నుంచి కౌంట్ చేయాలనుకుంటారు. నో, బట్ వెన్ ఎవర్ యువర్ యూరిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్ ఈస్ షోయింగ్ అ పాజిటివ్ రిజల్ట్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ 4 weeks ఫ్రమ్ యువర్ ప్రెగ్నెన్సీ. అది ఒకటి. అండ్ ఇంకొంతమందికి ఐవీఎఫ్లో మనము పీరియడ్స్ రాకుండా కొన్ని డౌన్ రెగ్యులేషన్ కోసం మెడిసిన్స్ ఇస్తాం. అంటే యూట్రస్ అడినోమయోసిస్ యూట్రస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ వస్తే వాళ్ళకి అది ఇంక్రీజ్ అవుతాయి ప్రాబ్లమ్. సో అందుకే పీరియడ్ రాకుండా మెడిసిన్ పెట్టి దాంట్లోనే ఎంబ్రియో పెట్టేస్తాం లైనింగ్ మంచిగా ప్రిపేర్ అయ్యాక. సో వాళ్ళకి పీరియడ్ రాదు కాబట్టి లాస్ట్ డేట్ ఎట్లా కౌంట్ చేసుకోవాలో తెలియదు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన ఒక 15 రోజుల ముందు నుంచి వాళ్ళ డేట్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీకు 15వ తారీఖు అయింది అంటే మీరు ఫస్ట్ తారీఖు మీ ఎల్ఎంపి, అంటే లాస్ట్ మిస్ అయిన పీరియడ్ 1st తారీఖు అని గుర్తుపెట్టుకోవాలి. సో అగైన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ 15 daysలో రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్కి యు ఆర్ అగైన్ 1 month ప్రెగ్నెంట్. సో మీ లాస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందికి, ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో వర్తిస్తుంది. కరెక్ట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనకు డేట్ పక్కా తెలుస్తుంది కాబట్టి 15 days క్యాలిక్యులేట్ చేసుకుంటాం. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా డేట్ గుర్తుంటుంది కాబట్టి ఆ లాస్ట్ పీరియడ్ అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమంది, వీళ్ళల్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం కొంచెం కష్టం అండి. అప్పుడు ఏం చేస్తాం మనం, ద ఫస్ట్ స్కాన్ అంటే ద ఎర్లియస్ట్ స్కాన్ మీకు అప్పుడే డిటెక్ట్ అయ్యి మీరు వెంటనే ఫస్ట్ 6th weekలో అట్లా స్కాన్ చేయించుకుంటారు కదా, ద వయబిలిటీ స్కాన్. ఆ స్కానింగ్లో ఇచ్చే డేట్ విల్ బీ యువర్ కరెక్ట్ డెలివరీ డేట్ అనమాట. సో ఎర్లీ స్కాన్స్లో ఉండే డెలివరీ డేట్ని కన్సిడర్ చేయాలి. 7వ నెల 8వ నెల డెలివరీ డేట్ ఇస్తారు కదా, అది ఎస్టిమేటెడ్గా ఇస్తారు. సో దానికంటే ఈ డేట్ విల్ బి అక్యురేట్. సో ద ఫస్ట్ స్కాన్ ఏదైతే చేయించుకుంటారో దాంట్లో మీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చిన డేటే మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో అప్పుడు మీరు స్కాన్ని బట్టి 6 weeks అంటే మీరు ఆల్రెడీ 1.5 month ప్రెగ్నెంట్ అన్నట్టు, స్కాన్ని బట్టి మీరు డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మీరు లాస్ట్ టైం మీకు మెన్సెస్ ఎప్పుడు వచ్చిందో ఆ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయటం ప్రెగ్నెన్సీ డేట్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ క్యాల్కులేషన్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ డేట్. థ్యాంక్ యూ.